పిల్లలందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 5. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఏ సిరీస్ స్టార్ట్ చేసినా కూడా చాలా హ్యాపీగా మూవ్ అవుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండరు. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇలా చాలా మంది ఏమంటున్నారంటే పిసినారి పిల్లము ఇది 2 కంటిన్యూ చేయండి అని అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇదే బాగుంది పెంటక, ఇక్కడికి స్టాప్ చేయండి, ఇదే కంటిన్యూ చేయండి, ఇంకా మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా వేరే కొత్త సిరీస్ స్టార్ట్ చేయడం అని చాలా బాగా కామెంట్లు చేస్తుంటూ మీరు చేసే కామెంట్లు చూసేటైతే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును, ఇలా రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్ మన ఛానల్ విజిట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది నిజంగా. రోజుకు చాలా మంది ఒక 20-30 మంది సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. అంటే మన కంటెంట్, మన వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి కదా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మన ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు కూడా కాలేదు, ఇంత పెద్ద ఫాలోయింగ్ మీ నుంచి వస్తుందని కళలో కూడా ఊహించుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ఏమంటున్నారంటే మీ వీడియోస్ బాగుంటాయి కానీ మీరు వీడియోలు ఎంకరేజ్ తక్కువ చేస్తున్నారు, రోజుకి 2-3 వీడియోస్ పెట్టండి ప్లీజ్ అంట కానీ కామెంట్లు చేస్తున్నారు. రోజుకు 2-3 పెట్టడం అంటే చాలా కష్టం అండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పడుకున్నాక వీడియో రెడీ చేస్తాం మేము. ఒక్క వీడియో రెడీ చేయడానికి ఒక 3-4 అవర్స్ గట్టిగా టైం పడుతుందండి. వీలైనంత వరకు 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తామండి రోజుకి. కానీ టైం లేక రోజుకు ఒక వీడియో పక్కా మీకోసం తీసుకొస్తున్నాము. మన సబ్స్క్రైబర్లు మన ఛానల్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి రోజు ఒక వీడియో పక్కా పెట్టాలి, ఒక రోజు కూడా డిలే చేయకుండా పెట్టాలి అనే ఉద్దేశంతో రోజు ఒక వీడియో పక్కా పెడుతున్నాం. కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ ఎల్లకాలం కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. నిన్నటి వీడియోకి చాలా బాగా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అన్ని పాజిటివ్ కామెంట్స్ రండి. ఎవరో ఒకరు ఒక 1% వరకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కానీ అది కూడా నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు. ఎట్లా పెడతారంటే ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది పెంటక, ఈ రోజు వీడియో బాగాలేదు, రేపు ఇలా చేయండి బాగుంటది, అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటది అని కొంచెం ఐడియాస్ ఇస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మా సొంత మనుషులతోని మా సొంత మాకు ఐడియాస్ ఇస్తే ఎట్లుంటది అట్లనే అనిపిస్తుంది. ఇలా మీ కామెంట్ రిప్లై ఇస్తుంటే ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురానికి ట్రై చేస్తాము. ఈ రోజు వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. నిన్నటి వీడియో చాలా బాగుందంట, చాలా మంది కామెంట్లు చేసిరు. అంతకు మించి ఈ రోజు వీడియో ఉంది చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లో వెంబటే వస్తుంది కాబట్టి అప్పుడు అది ఓపెన్ చేసి వీడియో వెంబటే చూడొచ్చు. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండరు. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది బిడ్డ గీడ నిలబడ్డరు? ఏం కాలేదు నాయన, ఇక నీ కోసమే ఎదురు చూస్తున్నాము. ఇక వచ్చినావు కదా. ఏమైందమ్మా? ముఖం అంతా మార్చుకున్నావు, మాడు ముఖం పెట్టుకున్నావు. ఏమైంది బిడ్డ? అలిగినట్టున్నావు, ఎవరి మీద అలిగినవురా? ఏమైందే బిడ్డ? అలిగినట్టుంది, ఏమన్నా అన్నవా నువ్వు? ఏం లేదు నాయన, మంచినే ఉన్నా, అంత మంచినే ఉంది. నన్ను ఎవరేమంటారు నాయన, నువ్వు అమ్మున్నాక ఎవరన్నా నన్ను ఒక మాట అనేటోళ్ళున్నారా? సరే కానీ తిందాం పా నాయన, నేను తినలేదు పొద్దుసంది. ఇప్పటిదాకా బువ్వ పెట్టింది అమ్మ వద్దే కానీ తినబుద్ధి కాలేదు. ఇక నాయన వచ్చినాక తింటా అని నీకోసం ఎదురు చూసుకుంటా బయట నిలబడ్డా. నువ్వు ఇప్పుడు వచ్చినావు, పా తిందాం పా. అరే ఏమైంది చెప్తారా చెప్పరా? ఏమైంది బిడ్డకు? ఇందాక మాడు ముఖం పెట్టుకుంది, అలిగినట్టుంది, ఏడ్చినట్టుంది. ఇంతసేపు ముఖం పెట్టుండే, ఇక నేను మాట్లాడంగానే ఏమైంది బిడ్డ అనగానే నవ్వుకుంటా మాట్లాడుతుంది. చూడు ఏదో అయినట్టుందాగో, నీ ముఖం ఇట్లా కోపంగా పెట్టినవు. ఏదైనా లొల్లి పంచాదులు అయినాయి అని ఇంట్లో కోడలమ్మ ఏమని అన్నదా ఏంది? ఏమో నాయనా, ఈ లొల్లి పంచాలు పాడుగాను నాకు ఎక్కడ అర్థమైతలేదు. అత్త కోడల కంటే ఎక్కువ అవుతుంది ఈ లొల్లి పాడుగాను. కోడల్ని ఆడపిల్లని అస్సలు ఓరుస్తలేదంటే ఇక మన బిడ్డ ఏనాడైతే అమ్మగా ఇంటికి వస్తుందో ఇవాళ ముఖం అంతా ఇంత పెట్టుకుంటుంది. ఏమైతుందో ఏమో దానికి పాడుగాను. ఇస్సలు అయితలేదయ్యా బిడ్డను, పిల్లలు ఇట్లా అయితలేదు. ఇక మన పోరగాని మీద పెడుతుంది, సూటుకోడు మాటలు అన్ని పిల్లల్ని తిడుతుంది, ఈసారి తమ్మని తిడుతుంది. ఇక అలా చూడమ్మా పిల్లల మీద పెట్టి ఎట తిడుతుంది చూడమ్మా. నా పిల్లలు కొండ శాతం చేస్తున్నంట. చోటుగాడు గిత్తత పొరగాడు ఆడేమన్నా చదువుతాడా చేస్తాడా? ఏమైనా అని కొడుతుంది, మా కొరకాన్ని కొడుతుంది, తిడుతుంది. మా వల్ల ఆడేందుకమ్మ దెబ్బలు తినేది, మీరు పోతామంటే పోతాము. మా పిల్లలు సామాన్ చదువుతురంట, అవి తీస్తురంట. ఏడుదాడు పెట్టరా, అన్ని తీస్తావేంద్రా, నీకు చేతులు ఊకోవు, కాళ్ళు ఊకోవు, చదివింది ఏ చదివిపిస్తావు? నేను ఒకదాన్ని చేసి ఇక బొక్కలు వెళ్తారా నాయన, నీకే చేసి పెట్టాల్సి వస్తుంది అని వచ్చి రెండు మాటలు నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుందయ్యా. ఇక ఏమని చెప్పుదాన్ని, ఏమైనా సీరియస్ ఎవరిని అంటున్నది అంటే నా కొడుకుని అనుకుంటున్నా. మరి నా కొడుకు అంత పని అంతా పెడుతుంది నాకు, మిమ్మల్ని ఒక్క మాట అంటలేదు నేనని మీకే రివర్స్ మాట్లాడుతుంది. ఏమనాలయ్యా చెప్పు. కాదు బిడ్డ, ఎవరో అన్నదని అల్లుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటావురా బయట? నేను మీ అమ్మ ఒక మాట అంటమా? ఇక మేమేమన్నా అంటే అలగాలి ఏడవాలి, ఇక మా మీద చూపియాలి. కానీ ఆమె ఎవర్రా ఆమె అంటే ఏడుస్తున్నావు?
ఇక ఆమె మాటలు పట్టించుకోకు, ఏం చేయకు. ఏమన్నా దాని సొమ్ము ఏమన్నా పెడుతుందా? ఇక నాకు కోడలైనా ఏం కసిరు గాని ఆమె సొమ్ము ఏమన్నా తింటున్నావా నువ్వు? ఆ ఆడేమన్నా తెస్తుండా? ఆడేమన్నా తెచ్చి పెడుతుండా? అంటుందయ్యా, మా ఆయననే తెస్తాడు కదా అన్ని, ఇంత సామాన్ మా ఆయననే తెస్తాడు. ఇక నేనేమన్నా అయ్యో 2 కిలోల చికెన్ తీసుకొస్తే ఇక పెంట పాలైతట్టుండే, మొత్తం ఖరాబ్ చేస్తుంది కదమ్మా. గిట్లాంటి పాడేసినావు, పిల్లలు నోట్లో పెడతలేరు. దగ్గరకు ఉండొద్దారా, మనం ఉన్నోళ్ళమే ఎంతమంది, తిప్పి కొడితే 10 మంది ఇట్లా లేము. 2 కిలోల చికెన్ ఇక ఇంటులిగడ్డ దగ్గర కొంటే మంచిగా అవ్వు కదమ్మా అన్న. అగో ఎందుకత్తమ్మా మొత్తం ఖరాబ్ చేసినావని ఒకటే పాట పాడుతున్నావు. మా పైసలు పెట్టి తెచ్చింది కదా బావా, మా పైసలే ఖరాబ్ అయినాయి, తీయరాదు, మా పైసలే వేస్ట్ అయినాయి. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? మా పైసలే కదా, మా పైసలే కదా ఒకటి పని జరుగుతుంది. ఎక్కడ మీ పైసలు? నా కొడుకు పైసలు నా పైసలు కావా? ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అంటే మామయ్య తెస్తా అంటే నువ్వు వద్దన్నావు కదా, మా పైసలు పెట్టి తెచ్చింది కదా అని మళ్ళీ అంటది. ఉప్పుల పప్పుల కాంచి మేమే తెస్తాము, నువ్వు వెన్నడత్తమ్మ పెట్టింది అని అంటుంది. అవ్వ నాకు సిగ్గు అయిందంటే, వెన్నడే నీ మగడు ఉప్పు పప్పులు తెచ్చింది. ఒక దగ్గర ఉన్నప్పటి సార్ మీ పెళ్ళైన కానించి నేనే సామాన్ తెస్తూ గ్యాస్ నేనే వేసుకుంటే, ఇక ఇంట్లో కూరగాయల కానించి ఇక బియ్యం అంటే మీ మామ ఇస్తాడు. ఇక మీరేంటి తెచ్చుకునేది? పిల్లగాని ఖర్చు ఒకటి మీరు చూసుకుంటారు. మీరు ఊర్లు తిరుగుడు, మీ పిల్లగాని ఖర్చులు, దావకాన్లు, ఇక అవన్నీ మీరు చూసుకుంటారు. కానీ ఇంట్లో సంసారం వినడే మీరు తీసింది. ఏదైనా తెచ్చిరా ఇంట్లో సామాన్ అంటే, అయ్యో తెచ్చినాము, మస్తుగా తెచ్చినాము బావా, నువ్వు ఇది తెస్తారు కదా, బావ పైసలు పెట్టి తెస్తారు కదా అని అంటుంది. ఎన్నడే నీ బావకి నీకు వారు ఎన్నడు తెచ్చింది? ఆడు జరుండు అని ముందు మాట్లాడు. ఆడు చెప్పి రాను నీకు 1 పైసలు పెట్టి తెస్తున్నా అని. జరుండు ఆన్ పని నీ పని మెత్తగా చేస్తా మామ వచ్చినాక అంటే ఇక ఏడ్చుకుంటా తూడ్చుకుంటా లోపలికి పోయింది. ఓయ్ అమ్మో, అంత కడుకుందా ఆమెది? కాదే, ఎన్నడు తెచ్చిరంటేనే అలా పైసలు పెట్టి 1 రూపాయి అనేది తెచ్చిరా? అదే ఇక నువ్వు వెంట తీసుకుపోతావు కానీ ఇక ఆమె పైసలే పెట్టి తెస్తున్నట్టు ఇంట్లో సామాన్ అనుకుంటున్నట్టుంది ఆమె. జరుండు ఆమె పని ఏందో చూస్తా, తిమ్మిడి తీస్తాగు. సరే ఇక మన ఇంట్లో పరిస్థితి ఏందో మన ఇంట్లోనే మాట్లాడుకోవాలి కానీ ఇంటికి ఆడపిల్ల వచ్చినప్పుడు ఎట్లా చూసుకోవాలి? నిమ్మలంగా మాట్లాడి నిమ్మలంగా చూసుకోవాలి. ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తుంది ఆ పిల్ల? ఎక్కడ బాయ్? ఇక పోనీ నాన్న, నా కొరకు మీరు పంచాయతీ ఎందుకు పెట్టుకుంటుండే? సప్పదాకా ఊకోరి. నేను 2 రోజులు ఉండిపోయేదాన్ని, మీరు ఎల్ల కాలం ఉండేటోళ్ళు. నా కొరకు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు నాయన? ఊకొర్రి ఏంది బిడ్డ ఊకునేది? అది ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ నకరాలు చేస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఇట్లా అంటారు కదా, మొన్న బక్కమ్మ వద్దు ఏమంటుంది? ఏం పని చేయదమ్మా మీ అమ్మనే చేస్తుంది అంటుంది కదా. ఇక ఇంటి పక్కన లాలీలను చూస్తారు బిడ్డ, అయ్యో అని అంటారు. కానీ నాకు కాళ్ళ నొప్పులు వచ్చి నా బాధ నాకే ఎరుక. ఆకిలి తనకు శాతన కాదు కానీ ఎట్నో సచ్చి బచ్చి లేచి లేవకను ఆకిలి ఉక్క పొద్దుగల లేచి ఒక్కొక్కసారి శాతన అయితే ఇక నిద్రనే పట్టదు. కానీ ఇక నిద్ర పట్టకుంటే ఏం చేస్తా, లేచి ఆకులను కానీ ఆకులు గిన్నెలన్నీ బయటేసి గిన్నెలు దోమేస్తా, ఇల్లు ఉక్కొస్తా, కూరగాయలన్నీ కోసి పెడతా. అది లేచి ఇక వండుతుంది, తింటది, కూరగాయలు కొండి తినిపిస్తుంది, మళ్ళీ పోయి వంటది. ఇక తానం చేయదు, ఏం చేయదు. ఇక నాకు ఏం కోపం వచ్చి నాకు వస్తుంది. ఏమన్నా అంటున్నా ఇక అన్నతో పెద్ద పరిశాను. అన్న ఏమంటాడు? అమ్మ ఊకోవే, ఇక దాని ఇష్టమే, అది వినడం వేసుకుంటా, దాని పని దాని ఇష్టం, నువ్వేం పని చేయకే, నిమ్మలంగా కూర్చో, నీకు టైంకి తిండి పెట్టమను, చాయ్ ఇవ్వమను, నేను నీకు టైంకి ఇవ్వమని. ఇక దాని పని అది ఎప్పుడన్నా చేసుకోనంటే ఎప్పుడన్నా చేసుకోనంటావు బిడ్డ నువ్వు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అన్ని పనులు చేసుకొని ఆకిలోకి ముగ్గు పెట్టుకొని అంత పని తీరుకొని కూర్చుంటే ఇక నీ పెళ్ళమేమో తిని ఇంట్లో వంట మెల్లగా చేసుకుంటుంది అంటే ఎన్నడు చేసుకుంటుంది? మెల్లగా టైం ప్రకారం చేసుకుంటేనే పని అందం ఉంటది, సందం ఉంటది. అన్నం సందం తప్పిన పని ఏం పని రాని పెళ్ళం చేసేదంటే పోనీ అమ్మను నోరు చేయకమ్మా, మళ్ళీ వెళ్ళి పంచాలి ఎందుకే, పోనీ చిన్నపిల్లగాడు కొన్ని రోజులు ఒక్కవాటి అని ఆడంటాడు. ఏమనాలి నేను? దాన్ని అనలేక అన్నంలేక నేను కక్కుకోలేక మీకుకోలేక చేసుకుంటున్న బిడ్డ. ఇక ఊకుటా ఉంటే అన్ని సర్ది అన్ని సంసారం అంతా నాదే కదా. ఇక నా కొడుకుదేముంది నాదేముంది, వేరు ఆడపిల్లగాని ఖర్చులు ఎల్ల తీసుకుంటుంది కదా అని నేను అన్ని సామాన్ తెచ్చి కూరగాయల కానించి బియ్యం కానించి అన్ని తెస్తే ఇదేమో నా మొగడు తెస్తాడు, నువ్వు తెస్తావా అని అంటుంది. ఏమనాలి బిడ్డ దీన్ని? సరే ఇక పోనీ తీయమ్మ, లొల్లి పెట్టకు. ఇక ఇంటి బయట లొల్లి పెడితే ఇక అందరు వస్తారు, ఏమైంది అని అరుచుకుంటారు. ఎందుకే బయట తెలుపుకున్నాడు? పరి లోపలి బిడ్డ తిందాం పన్నాడు. నాకు అన్నం వద్దు నాయన, ఇక తిన్నాను, వచ్చినాక 2 బుక్కలు నువ్వు పెడితే తింటా గానీ ఆ కూరని చూస్తేనే నాకు కక్కు వస్తుంది నాయన. అంత కక్కొస్తాట ఎట్లా ఉండేది? కాదే, నువ్వు వండితే కాదా? ఆమెతో ఎందుకు వండిపించినావు? ఆమె కూరలు కమ్మగా చేయదని నీకు ఎరుకనే నాయి. మటన్ ఆమెతో వండిపించినావు, చికెన్ ఆమెతో వండిపించినవా? అందం తప్పిన కూరలు మటన్ నేనే వండి పాడైనా గానీ ఇక చికెన్ వాళ్ళ ఇష్టం వచ్చిన తీరు వండుకుంటారేమో. ఇక మనోడు ఏమన్నాడు, 1 కిలో అంత ఫ్రై చేసి పెట్టు పిల్లలకు, ఇంకా శనగపిండి వేసి ఫ్రై చేస్తావు కదా అట్లా అదే నూనెలో దేవినట్టు దేవి పిల్లలకు చేయి పకోడి లెక్క. ఇంత కిలో అంతనేమో కూర వండు మస్తు అవుతుంది, మటన్ చికెన్ మస్తు అవుతుంది అని ఆడి చెప్పి పోతే ఇదేం చేసింది? 2 కిలోలు
పోసింది, నీళ్ళు పోసి ఉడకబెట్టింది చూడు. చూస్తేనే కక్కొస్తుంది నిజంగా. పిల్లలు ఎప్పుడైనా చికెన్ ముడుచుకుంటే తినేది. అమ్మమ్మ నువ్వు చేయలేదు, అమ్మమ్మ కూర గిట్లుండేనే, చారా చికెన్ చారా అని పిల్లలు అంటారు. ఇక ఏం లేదు బిడ్డ, తినుడి తినుడి సప్పదాకా అంటే తినమంటే తినమని ఎట్లా వేసుకున్న బువ్వ అట్లనే పడేసింది సీతమ్మ అయితే. ఇక చింతయ్యనన్న 2 బుక్కలు పెట్టుకునేమో గాని ఇక ఈమె సరితమ్మ అయితే ఆడికి లేచిపోయింది. నేను ఆయన వచ్చినాక తింటానంటుంది. మటన్ తినే తల్లి, మటన్ నీ కొరకే నేనే వండినా అంటే మటన్ తింటలేదు నేను, నాకు అరుగుతలేదు, నాకు పడతలేదు, నేను మటన్ బంద్ చేసి 2 వారాలకు ఎక్కువైతుందని ఏమంటది. ఏం చేయాలి బూకరన్న తెప్పించి పాడైనా ఆమెనేమో మా పైసలే ఖర్చు అనేది ఆమంటది. ఎవరినైనా పైసలే కదని ఆన్ పైసలు వేరు మా పైసలు వేరా అని అంటే ఎట్లయితది మావే అని అదంటది. ఏం చేయాలయ్యా, ఎక్కడక్కడ ఆగమాగం ఉంది పంచాది. పొత్తుల సంసారం ఉంటే గిట్లనే ఉంటది, ఏరు పడేస్తే మంచిగా ఉంటది అనిపిస్తుంది అయ్యా నాకు. ఇక గింతెల్ల ఏరు పడిస్తే మంచిగా ఉండదే. ఉండు ఉండి ఇక నిమ్మలంగా ఉండి ఎట్లనో అట్లా సర్దుకొని పోతే అయ్యిపోతుంది. ఇక ఆమె అట్లా చేస్తున్నా నువ్వు ఇట్లా గట్లనే చేస్తే ఇక ఎట్లుంటది. ఉన్నోడు ఒక కొడుకు అమ్మ ఆగో చూడు ఏరు పడేసింది పెంటమ్మ అని గలీజ్ పేరు వస్తుంది మనకు. ఎందుకు వచ్చిన బాధనే, ఉందాము ఉందాము ఇలా శాతం అవుతుంది కాబట్టి ఏరు పడేద్దాము అలా వండుకుందాము అని నువ్వు అంటున్నావు. శాతం తినాలి ఎట్లా వండుకుందామే. పోని పోని ఆ పిల్ల గుణమే మారుతుంది కొన్ని రోజులు అయినాక. ఇక దానికి నచ్చి చెప్పేటట్టే మాట్లాడాలి. నువ్వు ఇట్లా కాదు బిడ్డ, గట్లా కాదు బిడ్డ అని చెప్పాలి, బెదిరియాలి కావాలంటే. గిట్లుంటే సంసారం అవుతుంది, గట్లుంటే సంసారం అవుతుంది. గిట్ల తిని ఇంట్లో వండుకుంటే కాని పని. అవో ఇంటి చుట్టుపక్కల మీ ఏరాన్ని చూడిపోయి ఎట్లెట్ట చేస్తారు ఏం కదా అని నలుగురితో చూపియాలి, మాట్లాడిపియాలి. ఆ ఇంటి పక్క ఏరాన్లతో చూపియాలి. అవి ఆమె చూడు ఏం పని చేస్తుంది అని చెప్పి పిలిస్తే నలుగురిలో చూస్తే అప్పుడు అర్థమవుతుంది పోరికి. సరే సరే కానీ నడుగురు బిడ్డ ఇంట్లోకి వర్రి. తాత వచ్చినవా? వచ్చిన చింటయ్య. అన్నం తిన్నరా నువ్వు చెల్లె? నేనైతే తినలేదు తాత, అన్నం వేసుకున్నా. నాకు చికెన్ కూర అంటే ఇష్టం కానీ ఆ చికెన్ ఏం బాగలేదు. ఒక్క ముక్క ఇట్లా నోట్లో పెట్టుకోలేదు తాత. నాకు వేరే చికెన్ తీసుకురా, మా మమ్మీతోనన్నా అమ్మమ్మతోనన్నా వండి పియ్యాలి, మంచిగా వండుతారు. అయ్యో అంతేనా బిడ్డ? సరే సరే ఇగో మీరు ఇంకా 2 రోజులు ఉండుర్రి, రేపు తీసుకొస్తా మంచిగా ఒక 2 కిలోల చికెన్ తీసుకొస్తే అమ్మమ్మ ఇక సగం ఫ్రై చేస్తుంది, సగం కూర వండుతుంది. అప్పుడు నిమ్మలంగా తిని పోదురు గాని. బిడ్డ ఇవాళ ఒక్క రోజు ఎట్లా అట్లా షోర్వా పోసుకొని తినురమ్మా. ఇప్పుడు మీ అత్తమ్మ ఫీల్ అవుతుంది. ఏం చేస్తుందిరా మీ అత్తమ్మ, ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది, తయారైతుందమ్మమ్మ. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుందంట. చోటుగాని ఇట్లా తయారు చేస్తుంది. చోటుగాడేమో ఉంటా మమ్మీ ఉంటా నేడుస్తుండు. ఆయన ఇట్లా రెడీ చేసి తీసుకుపోతుందంట. అత్తమ్మ చోటుగా నుంచొచ్చు కదా, మేము ఉన్నాం కదా అంటే వద్దు వద్దు సీతమ్మ ఏమైతుంది, ఇక మీరు మీ అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడు చోటుగాడు వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోవద్దా అని అంటుంది. ఇంకా సరే అని నేను బయటకు వచ్చినామమ్మా. బిడ్డ వాళ్ళ జోలికోకు, వాళ్ళ వాడకపోకురి, ఏమన్నా చేసుకుంటే ఆడు వాళ్ళ అమ్మ కలించుకో, వాళ్ళ అమ్మమ్మ దించుకో, తనకి జ్వరం పడుతుంది, ఆడు మంచిగా ఉండడు. ఆడు పోతే అని పానమే మంచిగా ఉండదు. ఇదేమైనా వాళ్ళ అమ్మ కలించిపోతా పోతా అని తలుగుతుంది. ఏమన్నా పో నువ్వు, ఇక పానం అంతా మన దిక్కుంటది. అదేమో గెవ్వనీయకుండా తల్లి పోదాం పారా, అమ్మమ్మల ఇంటికి పోదాం పారా అన్ని తెచ్చి పెడతారు గుల్ల గుల్ల అని. ఏమైనా ఆడికే పోదామంటది. అది ఆడిపోతే ఒక పాల ప్యాకెట్ గిట్ట తెచ్చి పెట్టరు. మా ఇంటికాడ ఉంటే గట్టి పాలు మామయ్య వేస్తాడు, తాత వేస్తాడు బర్ల కాడ. ఆడిపోతే ఉత్తి పచ్చి పాల ప్యాకెట్ గిట్ట దొరకదు బిడ్డ. వాళ్ళ దగ్గర ₹1 గిట్ల ఉండదు. ఇదేమైనా ఆడికే పోదామని తలుగుతుంది. మన ఇంటికాడ ఉంటే పండ్లనక ఏదంటే అది తాత ఇప్పించుకొస్తాడు, నేను ఇప్పించుకొస్తా. ఊర్లో కూరని పండ్లు ఉండితే ఆయన దగ్గర పండ్లు తీసుకుంటా ముద్ద తింటాడు. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోతే వాళ్ళ తాత ఏమి ఇచ్చాడు, వాళ్ళ అమ్మమ్మ ఏమి ఇచ్చాడు, ఎంత దూకో వాళ్ళకే ఎంత దూకో. వీడు ఉంటే మీ అత్తమ్మ మంచిగా కడిపిరిగా తింటది, ఆయనకి మంచిగా తినిపిస్తుంది. ఆడిపోయినాక తిండి ఎట్లా తీక అనేది అప్పుడు అర్థమవుతుంది. 2 రోజులు ఇట్లా ఉండకుండా మా వస్తారు చూడు బిడ్డ. సరే గాని మరి వీళ్ళు రేపటి ఎల్లుండి పోతుంటారు కదా, మరి బట్టలు ఇప్పించుకురా పోరా అదే పిల్లలకు ముగ్గురికి. అదే జరుండు ఇప్పించుకొస్తా కానీ ఉత్తగా పంపిస్తానా నా పిల్లల్ని ఇప్పించుకొస్తా గానీ కాదు. దాని ముందట ఇప్పుడు బట్టలు ఇప్పియాలి, అది ఇప్పియాలంటే అది ఓన్ గిట్లా పోదు. నా పిల్లగానికి ఇప్పి నాకు ఇప్పి అనడాన్ని ఇప్పిస్తామని మళ్ళీ నా పని తింటుంది. అయ్యే ఇంటికి వచ్చిన బాధ, అది పోయినాక నిమ్మలంగా ఇప్పిస్తా తియ్యి. సరే నీ ఇష్టమే, ఇక నువ్వు ఎట్లా అంటే అట్లనే. మరి ఇక పోయినాక ఇబ్బి మరి ఇక ఎందుకు వచ్చిన బాధ. ఆమె మా పైసలు పెట్టిరు, మా సొమ్ము పెట్టిరు అంటే మళ్ళీ వాళ్ళ మొగన్ పైసలు పెట్టి ఇప్పించిరు అనుకోగలనే తల్లి. ఎవతది అనుకునేది, నా పైసలు నా మొగన్ పైసలు నా చుట్టూ నా బిడ్డకు పెడతా, దాని మొగన్ సొమ్ము పెడతా అని అనుకుంటదా. అది జరుండు దాని తిమ్మే తీస్తా ఇంకా అనేది ఉంది దాన్ని. అమ్మ బట్టలు ఎందుకమ్మా, మొన్ననే ఇప్పిస్తుంది కానీ నాకు ఒక చీర ఇప్పిస్తుంది, పిల్లలకు అంగీలు ఇప్పిస్తుంది. ఇక వచ్చినప్పుడల్లా బట్టలు ఇప్పిస్తేందుకు మీ దగ్గర పైసలు ఉండాలి కదమ్మా. ఏమొద్దు తీయ పైసలు లేని కాలానికి. అయ్యో బాగున్నావమ్మా. కాదురా, నా పిల్లలకు నేను పెట్టుకుంటానికి పైసలు లేకుంటేంది, పైసలు ఉంటేంది. నా పిల్లలు వచ్చినప్పుడల్లా పెట్టాలమ్మా బట్టలు, ఇంటికి వచ్చినప్పుడల్లా పెట్టాలి. నేనున్న రోజులు బిడ్డ అన్ని చూసుకునేది. ఇక నేను లేకుంటే ఎవరు చూసుకుంటారు మమ్మీ. ఇక నేను మీ నాయన ఉన్న రోజులు మా మీద కొట్లాడాలి, ఇది కాదు అవి కాదు అని తెప్పించుకోవాలి.
ఇక దర్జాగా బందోబస్తు తినాలి తాగాలి. ఎవరికి బిడ్డ భయపడేది? మా సొమ్ము తింటురు, మంది సొమ్ము మన తింటురా, మేము మందికి పెడుతున్నామా? ఇక మీ అన్నను మీ వద్దు ఎట్లా మారుస్తుందో తెలియదు కానీ అది లేకుంటే మీ అన్న ఇట్లా మంచిగా చూసుకుంటాడు బిడ్డ మిమ్మల్ని. ఇక మీరు ఎవరికి భయపడకుండా తినాలి తాగిపోవాలి బిడ్డ. ఈ అల్లుని ఇట్లా రమ్మంటే బాగుండాలి, ఇట్లా బట్టలు పెడితే బాగానే ఉంటది కానీ ఏమైనా పని ఉందిరా అని అంటున్నావు కదా. ఇక సరే తీ మరి. ఇంకా మాకు పెట్టుడు కాక అల్లుని రమ్మని అని అంటున్నదేందే? ఇక పైసలు మస్తు అయితే అమ్మా, ఏ ముద్దు తీయే. ఇప్పుడు నీ కోడలు ఏమనుకుంటది? చూడు నా పిల్లగానికి నాకు ఎన్నడు లేదు కానీ ఆడ పిల్లలు రాగానే ఎట్లా ఇప్పిస్తుంది చూడు అని ఫీల్ అవుతుందమ్మా. ఇక దాని గురించి వచ్చిన బాధ ఎందుకమ్మా? ఊకో ఊకో ఏమొద్దు ఊకోవే. అయ్యో మాటికి మాటికి దాని గురించి ఆలోచిస్తావేందమ్మా నువ్వు? దాని సొమ్ము ఏమైనా తింటున్నావా? ఇక వాళ్ళ అమ్మగారింటికి పోయినప్పుడు వాళ్ళ అమ్మతో పెట్టించుకుంటదేమో కానీ నీకెందుకు బిడ్డ? అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు ఎవరికి భయపడకుండా తిని తాగి రావాలి, పెట్టించుకోవాలి, బరాబర్ పెట్టించుకోవాలి. ఎవరికి భయపడేది? నువ్వు బాగున్నావు. ఇక దాని అమ్మకి అంత సీన్ ఉన్నది, ₹1 పోతే పానం పోతుంది. అది ఆయన వాళ్ళు గతి మల్లెలుగా. ఆయనడన్నా పోయినప్పుడు పిల్లగానికి ఒక కొత్త అంగిరాయి కాదు అడుగొచ్చింది తెలియదు. ఎప్పుడు చినిపోయిన బట్టలు వేసుకొని వస్తుంది, మాసిపోయిన బట్టలు వేసుకొని వస్తుంది, పోతప్పుడు అవే బట్టలు వస్తప్పుడు అవే బట్టలు. ఏంటి అన్న పిల్లగానికి గతి లేకుండా గట్లు వేసుకొచ్చినావంటే నాయన మిప్పిస్తుంది గుల్ల గుల్ల అని వేసినానంటది. ఏమన్నా నా ఉసిరే పోసుకుంటది అది. అంటే నేనంట నాయనమ్మ ఇంటికి ఇప్పిస్తుంది, అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు అమ్మమ్మ ఇప్పిస్తుంది, తోడుకొని రావాలి అంటే 8 సార్లు ఇప్పిస్తారు. అంటే పోయినప్పుడు అన్ని ఇప్పియాలి. ₹100 పెడితే అంగి పాయింట్ వచ్చేది పిల్లగానికి. ₹100 లేవా మీ అమ్మ దగ్గర అని సిమ్మిర్ తీసిన ఒకసారి వాళ్ళ అమ్మ వస్తుంది ఇట్లా అన్న. ఏందొద్దు నువ్వు నా పిల్లగానికి రమ్మంటావు? నెలలో 2-3 సార్లు మీ ఇంటికే వస్తాడు. ఏమైనా బట్టలు ఇప్పియవు ఏమి ఇప్పియవు. సరే నీ బిడ్డకి ఇప్పిస్తావో ఇప్పియవో నాకు అనవసరం కానీ నా పిల్లగానికి నా మన్నకి ఇప్పియాలి నువ్వు. నేను అసలు దాన్ని వారానికి ఒకసారి ఊర్లకు బట్టలు ఓడవడానికి వస్తా తీసుకుంటా. ఊర్లో బట్టల షాప్ లో పోయి తీసుకుంటా. నువ్వేందమ్మా ఒక అంగి ఇప్పియకుండా అట్లనే మాసిపోయిన బట్టలు పాత బట్టలు మీద పంపిస్తావు? మంచిగా ఉండదు. ఊర చుట్టుపక్కల ఏమనుకుంటారు? చూడు అమ్మమ్మ ఇంటికి పోయి వస్తుండు, మాసిపోయిన బట్టల మీద వస్తుండు పిల్లగాడు, అమ్మమ్మలు పెట్టలేదా ఏంది అని అనుకోరా? పిల్లగాడు పెద్దగా రాక నువ్వు పెట్టాలొద్దు అని మస్తు మాటలు అన్నారా దాని తల్లిని. వాళ్ళకు రీతి రివాయి తెలియదు, బట్ట గురించి తెలియదు. మరి ఇలా బట్టలు పెట్టాలి ఇంకా తగ్గస్తుంటే రీతి రివాయి లేదే వీటికి. మొన్న 21 చోటు కానీ 21 తెచ్చిన బట్టలు ఎట్లా పాడుపడ్డాయి? పట్టు పాలిస్టర్ బట్టలు తీసుకొచ్చి 7 తెచ్చిన అత్తమ్మ. ఇవన్నీ బట్టలు లేకున్నాయి, మాసిపోయినాయి చూడంటే ఏవో ఒక తీరు నాకు నచ్చినవి మా దాంట్లో ఉన్నంతలో తెస్తాం రా. నువ్వు ఉన్నదాన్ని ఒక మేనత్తవు, మంచి బట్టలు తీసుకురావచ్చుగా, పట్టు బట్టలు తీసుకురావచ్చు అని అంటుంది. నా బట్టల గురించి పక్కన పెట్టు. నేను ఎట్లా నా అల్లుడికి పట్టు బట్టలే తీసుకొని వస్తా. నాకు మొదటిసారి పుట్టిండు అల్లుడు. నాకు ఉన్నోడే ఒక అన్న. మా అన్నకు ఒక అల్లుడు పుట్టిండు, కొడుకు పుట్టిండు. అంటే నేను ఎట్లా ఎసంటి చేస్తా? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని నేను బాగానే అన్నా. మరి మాకెందుకు చెప్తున్నావు నువ్వు? మా దాంట్లో ఉన్నంతలో తెస్తాం రా మేము అని అంటుంది. అమ్మో దీని దగ్గర ఓడు కంటే నోరు మూసుకొని ఊకుంది. వేలని తప్పు దాకా తూకుందమ్మా. ఇక మా నూరోళ్ళు 20 వచ్చిన వాళ్ళు అందరు తూ తూ అన్నారు. ఏం బట్టలు ఏమో అమ్మమ్మలు దసంటి బట్టలు ఇస్తారా అన్నారు. అవును బిడ్డ, వీటికి బట్ట తీరు తెలియదు, ఏం తెలియదు. పట్టు పాలిస్టర్వి చెటాక్ సీరియల్ పట్టుకొస్తే అవి 21 నాడు నాకు ఇట్లా పెట్టి సీరియల్ ఎట్లుంది బిడ్డ? నీళ్ళలో పెట్టగానే ఆ ప్రింట్ అంతా పోయింది. ఏం సీరియల్ పాడని. ఇక నాయనకు పెయిన్ బట్టలు లేదా? అది మొట్టమొదలు పుట్టిన పిల్లకు తేరా పెయిన్ ఇండదేవాళ్ళ బట్టలు. ఒక అల్లుంగి బట్ట తెచ్చి ఒక టవాల బట్ట తెచ్చి ఇక మెడలేసింది. ఏందిరా ఏమన్నా అందునా? ఇప్పుడు మన కాళ్ళలో ముందు ఇజ్జత్ పోతుందని నేను ఒక్క మాట అనలేదు. ఇక తెల్లారి అన్నతో నన్న ఏంద్రా మీ అత్తగారు ఇజ్జత్ తీసినట్టు ఏం బట్టలు తెచ్చిర్రా? నాయనకు పెయిన్ బట్టలు తేవాలి కానీ ఒక టవాల ఒక లుంగి బట్ట తెస్తా. అది మీ అత్త మీ మామ అది మస్తుగా తెచ్చాలని తెలియదమ్మా. పోనీ పోనీ అని ఊకుంటా ఉంటే ఇంత కాడికి తెచ్చిరు. పెళ్లిలా చక్కగా పెట్టలే బట్టలు. ఇప్పుడు 21 అని చక్కగా తేవాలి. అప్పుడు ఉన్నాయో లేవని పెళ్లిలు అనుకున్నాము. ఇప్పుడు 21 అమ్మ పెయిన్ బట్టలు తేవాలి అంటే పోనీ అమ్మ అని ఆడంటాడు. ఆడు అన్ని సర్దుకొని వస్తుంటే ఇదేమో నువ్వు నడిపించినా మా అమ్మనే పెట్టింది అని ఇదంటది. ఏమనాలి బిడ్డ? ఏమనలేకుంటుంది దాన్ని. కాదే ఈ మధ్య వద్దే కొత్త డ్రెస్సులు వేసుకుంటుంది, కొత్త చీరలు కడుతుంది. ఏడిపోయినా అప్పుడేమో పాత చీరలు పెళ్లి పెట్టి చీరలే కట్టుకునేది. ఏమైనా అంటే ఇప్పుడు కొత్త ఎడగొన్న వద్దే అని నేను మాట్లాడేటప్పుడు అడిగితే మా అమ్మ మొన్న పోయినసారి ఇప్పించింది, మా అమ్మ తెచ్చింది అని వాళ్ళ అమ్మగారి పేరే చెప్తుంది. వాళ్ళ అక్క చెల్లెలు ఇప్పించారు అని ఆడపాటనే వాడుతుంది. అది నిజమేనా అమ్మ? అమ్మ దీని పాడుగానే వాళ్ళ అమ్మగారు పెట్టిరని అంటున్నారు. ఏంటంటే దాని ముఖానికి వాళ్ళ అమ్మగారు పెట్టింది. వాళ్ళ అమ్మగారికి ఎక్కత ఉండదు. ఏమైనా మా అక్క చెల్లెలు ఇప్పించారు అంటున్నా. అది చెరువుడు నా ముందట దాన్ని తిన్నట్టు తీస్తా ఏమనుకుంటుండో. ఊర్లోకి వచ్చినప్పుడు అల్లా ఇక నేను చీరలు చూస్తా కదా నీకు నాకు తీసుకున్నామని నేను చీరల్లో పిలిస్తే ఇక అన్నం రప్పించుకుంటది, ఫోన్ చేస్తుంది. ఊర్లో ఏడున్నా సరే రప్పించుకుంటది. ఇగో చీరలు ఇప్పి బావా నా దగ్గర చీరలు లేవు మొత్తం పాతగైనవి అని అంటది. అన్ని ఇప్పించుకుంటది.
ఇక ఉద్దరు ఇయ్యడుగా ఊర్లోకి వచ్చినాడు ఇక సచ్చినట్టు నా దగ్గర నుండి అడుకుంటాడు శాతం వచ్చి నా దగ్గర పైసలు అడుకొని దానికి ఇప్పిస్తాడు. ఈ ఎందుకురా మొన్ననే ఇప్పిస్తూ కాంచావో నా పానం తింటుందమ్మా లేవు చీరలని తలుగుతుంది ఎక్కడికైనా పోతే ఉత్తగానే రావాలి నా ఇద్దరు పోతుంది నాకు ఊర్లో కూడా రాబోదు అయితే లేదు బట్టలు లేక అని గట్లా అంటదంట బెదిరిస్తుందంట. మళ్ళీ అప్పుడప్పుడు ఇక జీతం పడుతుంది అన్నకు జీతం పడ్డప్పుడు అల్లగా పట్నం పోతారు ఇక ఊర్లో బట్టల షాప్ ఉంది ఆడికన్నా పోతారు ఇక ఉద్దర ఖాతా నడుస్తుంది ఆడ బట్టల షాప్ లో వెళ్ళదు. ఆ పిల్లలకు 4-5 జతలు తెస్తుంది ఇది 2-3 చీరలు తెచ్చుకుంటది 2 డ్రెస్సులు తెచ్చుకుంటది ఏ పైన ఇంటికాడ డ్రెస్సులు వేస్తుంది. ఇది ఏందమ్మా డ్రెస్సులు వేస్తున్నావు అని ఇక మీ నాయన అన్నాడు. ఎందుకు మామయ్య అందరు వేస్తారు ఇప్పుడు ఏమైతుంది డ్రెస్సులు వేస్తే నేను నీట్గా వేస్తే మామయ్య అందరిలో చెయ్యను అని ఇక సక్తి చెప్తుంది. ఏమనతి బిడ్డ సరే సరే తీయమ్మయ్య నీ ఇష్టం అని నాయన అన్నాడు. ఇక నేను ఒకనాడు అందాం అనుకున్న గట్టిగా అన్న ఏంటి అన్న సందం తప్పిన డ్రెస్సులు ఎందుకు వేస్తున్నావు రా అని అంటే సప్పు అంటే లోపల పోయి అన్నకి చెప్పింది. అన్న వచ్చి ఏమైతుందమ్మా డ్రెస్సులు వేస్తుంది అని అంటున్నావంట ఏమైతుంది పోని పోని ఇప్పుడు ఎవరైతలేరే ఏమనంటే దాంతో నుండి ఎందుకు వచ్చిన బాధనే సప్పు దాకా పోయి ఏదాన్ని వేసుకొని దాని ఇష్టము అంటే నేను సప్పుడు సరి ఏలే బిడ్డ మళ్ళీ అందేదు అన్ని ఇప్పించిన బట్టలే వేలకు ఖర్చు పెట్టిస్తుంది అన్నను. మరి నాతో అట్లా అంటుంది మా అక్క చెల్లెలు పెట్టిన చీరలే మా అమ్మ పోయినప్పుడు ఒక చీర పెడతది ఇక గవ్వే వేసుకుంటున్నా ఈ డ్రెస్సులు అంటవా మొన్నసారి పోయినప్పుడు మా చెల్లె 2-3 డ్రెస్సులు కొనుక్కుంటే మా చెల్లె తెచ్చుకున్నా అని అట్లా అంటుంది. అమ్మో బాగానే ఇప్పిస్తారు వీళ్ళ అమ్మగారు ఎన్నడు దేని బాగానే వేస్తారు అని నేను అనుకున్నామ్మా. అయితే ఇదా సంగతి ఇక అన్నది ఇట్లా ఒక మాట అనడు ఎందుకే మా దగ్గర పైసలు లేవు అనడు ఇక ఉంచుకొని లేవు అనడు అన్న అవద్దల మాటలు రావు. ఇక జీతం పడ్డప్పుడల్లా ఇట్లా కొంటున్నది నా ఏమే అమ్మ ఇక నేను కట్ట కొంటే బాగానే ఉండు ఇక బావ అయితే నాకు ఎన్నడు ఇప్పేయడమ్మా నేను నిజంగా చెప్తున్నా పైసలు ఖర్చు పెట్టొద్దే ఆ రూపాయి జమ చేస్తేనే ఇక మంచిగా ఉంటది మనకు ఖర్చులు ఎక్కువ పెట్టొద్దు పైసలు ఖర్చు పెడితే బాగుండదు సంసారం ఆగమవుతుంది అని ఇక అట్లా చెప్తాడు గాని పోయమ్మో దీని యొక్క ఖర్చు పెడితే ఇక బాగానే అమ్మా మేమైతే ఖర్చు పెట్టమమ్మా ఎన్నడో ఒకనాడు 2-3 నెలలకు ఒకసారి పిల్లలకు ఒక్కసారి బట్టలు తీసుకొస్తా ఇక అవే 4-5 నెలల దాకా అవే రుబ్బుతారా పాతదైనాక మళ్ళీ తీసుకొస్తా ఇక నాకు చీరలు అంటావా నువ్వే కొని పంపుతావు ఎప్పుడైనా సరే నేను ఎన్నడన్నా చీరలు కొంటున్నా అమ్మా అవో ఇప్పుడు నేను కట్టుకున్న చీర నువ్వు ఎన్నడో ఇప్పించినావు అప్పుడు పెళ్ళైన కొత్తలు ఇప్పించిన చీర ఇంత మాయలేదు ఎక్కువ రేటు ఉన్నట్టుందమ్మా ఈ చీర ఇంత ఖరాబ్ కాలేదు చీర నేనైతే కొనమ్మా నా పైసలు పెట్టి ఎన్నడు కొన్నా బావని అడగని ఇప్పియమని ఏదో ఉన్న దాంట్లో సర్దుకొని ఉంటామమ్మా ఇక నీ కోడలికి ఏం తక్కువ ఉంది మంచి మగడు దొరికినాక మంచి అత్త గిట్ట దొరికినాక నిన్నెన్నడాన్ని అడుగుతుంది అమ్మ చీర ఇప్పి అని ఏం అడగదు బిడ్డ ఎందుకని అలాగని ఇక పెళ్ళైన కొత్తలు అడిగేది ఇక అడగకుండా అడగకుంటే నేను 2-3 చీరలు నీకు తీసుకున్నా ఆమెకు తీసుకున్నా నా బిడ్డ తీరు బిడ్డ 2 బిడ్డలు అనుకొని ఇప్పిస్తా ఈ కోడలు మంచిగా చూసుకోవాలి కదా అని నేను ఇప్పిస్తే అది 2-3 చెప్పిందంట ఆ బక్కమ్మ ఒక రోజు ఈ చీర బాగుందమ్మా మన ఊర్లో బట్టలు అమ్ముతానికి వచ్చింది చూడ అంటే దాన్ని తీసుకురు కదా అని అంటే ఏడా మా అమ్మ ఇప్పించింది చీర అని అట్లా చెప్పిందంట. ఇక బక్కమ్మ నన్ను అడుగుతుంది ఇక చీర వాళ్ళ అమ్మ ఇప్పించిందంటే ఎంత బాగుంది చూడ అక్క అని అంటే ఇక నేనన్నా ఎందుకు ఇప్పించింది వాళ్ళ అమ్మ ఒకటి ఇప్పిస్తందుకు నేను ఇప్పించిన నా బిడ్డకు ఒకటి దానికి ఒకటి ఇప్పిస్తే వాళ్ళ అమ్మ పేరు చెప్పుకుంటున్నది అంటే అవును అక్క వాళ్ళ అమ్మ ఇప్పించింది అంటే అమ్మకి ఇంత మంచి చీర వాళ్ళ అమ్మ బాగానే ఇప్పించింది వాళ్ళమ్మ ఎట్లుంటుంది చూస్తాను కానీ నేను అనుకున్నా అని పక్కమ్మక్క అంటుంది. ఈ కాక గసంటే అబద్ధాలు ఆడుతుందని నేను మళ్ళీ ఇప్పిస్తాను చుట్టూ బిడ్డ దానికి ఒక చీర ఇప్పలే నేమన్నా లొల్లి పంచాలి ఏం పెట్టుకోలేదు దాంతో ఇక నిమ్మలంగా ఇప్పుడే బంద్ చేసిన ఇక అప్పుడు దాన్ని తెలియవచ్చు అరే ఇట్లా మా అమ్మ పాట వాడిని కదా మా అత్తని ఇప్పిస్తాను మనసులో ఏమనుకుంది ఏం కథనో ఇక మళ్ళీ అది అడగదు ఎన్నడాను నేను తీసుకుంటాను నీకు తీసుకుంటా కానీ ఎన్నడు దానికి ఇప్పియాను మళ్ళీ నోరు చీర అడగదు దానికి అర్థం కావచ్చు నేను ఇట్లా అబద్ధాలు చెప్పిన కదా ఇక తెలిసినట్టుంది మా అత్తకు అని నోరు వేసి అడగదు బిడ్డ. బట్టలమ్మ బట్టలు చిన్న పిల్లల బట్టలు పెద్ద పిల్లల బట్టలు చీరలు ఫ్యాన్సీ చీరలు ఇంటి ముందరికి బట్టలు వచ్చినట్టుండయ్యా జర చూదాంపా పిల్లలకు అగ్గు సగ్గుకిస్తాడు పాప చూదాంపా ఇప్పిద్దాము ఇక పనుల పని అయిపోతుంది మళ్ళీ అంత దూరము ఇక బట్టల షాప్ దాకా నడవాలంటే నా కాలు లేస్తలేవయ్యా ఇక చీరలు గిట్ల ఉన్నాయి అంటుడు కదా ఇక బుజ్జమ్మ గిట్ల చీరలు ఆంధ్రతని తీసుకున్నావా అప్పో ఓ చీరలైనా ఆగన్నా ఆగు బిడ్డకి బట్టలు అయిన దగ్గర పిల్లల బట్టలు ఉన్నాయంట చీరలు గిట్లున్నాయంట ఇక తీసుకుంటే పని అయిపోతుంది రా అమ్మ. చింతయ్య మీ అత్తమ్మ తయారైందా పోతుందా పోతలేదు చూసాపోనాయన సరే అమ్మమ్మ అమ్మ కొత్తగా వస్తున్నావా అన్న నువ్వు బట్టలు స్టాండ్ నిండా బట్టలు తీసుకొచ్చిండే చిన్న పిల్లల బట్టలు ఉన్నట్టే పెద్దల గిట్లున్నట్టే చీరలు గిట్ల అమ్ముతావా అన్న నువ్వు ఓయమ్మో మంచిగా ఉన్నాయి బట్టలు అవునమ్మా కొత్తగానే వస్తున్న అన్ని రకాల బట్టలు దొరుకుతాయి నా దగ్గర ఫ్యాన్సీ చీరలు సన్న చీరలు పిల్లలకు అంగి బట్టలు ప్యాంట్ బట్టలు మగ పిల్లలకు ఆడపిల్లలకు చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకు అందరికి ఉంటాయి అమ్మా నా దగ్గర. ఇంకా మా ఆటో ఊర్లో ఆడ చెట్టు కింద పెట్టొచ్చినా ఇంకేమైనా కావాలంటే ఆటోని రప్పిస్తా ఇక మా ఊడు ఒకడు ఉండు అక్కడ గల్లీకి పోయింది అమ్ముకొస్తాందుకు
ఏమన్నా కావాలంటే అన్ని దొరుకుతాయమ్మా నా దగ్గర. బనీల కానించి గాయాల కానించి అన్ని దొరుకుతాయి. ఇష్టం వచ్చినవి తీసుకోరమ్మా. అగ్గోకి ఇస్తా బట్ట గిట్ల గ్యారెంటీ ఉంటది. ఓయమ్మో అన్ని రకాల బట్టలు దొరుకుతాయా? అయితే పెద్ద షాప్ నే పట్టుకొచ్చినట్టుండే ఈ అన్నో. సరే సరే అన్న, ఇక బట్ట చూస్తే ఇట్లా ముద్దుగానే అనిపిస్తుంది కానీ చూపి చూపి ఓ ముందుగా అయితే మా పిల్లలకు చూపి. అగో అక్కడ కొనాగు నిలబడ్డ చూడ బుజ్జి, ఆ బుజ్జి అమ్మకు చూపి అన్న జరా. ఏమైంది చింతయ్య? ఉందా అత్తమ్మ? ఏం చేస్తుంది? అన్నం తింటుందే, పోతలేదంట. ఏమైంది అత్తమ్మ? అమ్మమ్మల ఇంటికి పోతున్నారు కదా అంటే పోతలేమయ్యా, ఇక మీ మామయ్య వద్దంటుండు. ఇక మీరు ఉంటారు కదా, ఇక రేపు మాకు పోతారు కదా, ఇక మేము పోయి ఏం చేస్తాము, ఇక ఉంటాము అని అంటున్నామమ్మా. దీని పాడుగాను మళ్ళీ రోగం వచ్చిందో దానికి, ఇక మామ ఇట్లా తిట్టినట్టుండు. అందుకే ఉన్నది బిడ్డ. ఇక అది ఉంటే ఓర్వది. మీకు బట్టలు ఇప్పిస్తే ఓర్వది, అది బయటికి రాకముందుకే ఇప్పిస్తా. చింతయ్య నీకు నచ్చిన బట్టలు తీసుకొని ఆయన ఓ అన్నాగో గీ పిల్లగానికి ఇక పిల్లకు ఇక మంచి బట్టలు చూపి బందోబస్తు ఉండాలి. ఇక చినిగిపోవద్దు, గ్యారెంటీ ఉండాలి బట్ట. ఇక చూస్తాను ముద్దునే కొడుతున్నాయి కానీ ఇక తీసి అన్న దెబ్బ దెబ్బ తీసి ఇప్పి జరా. ఇక బట్ట సరితమ్మ ఇద్దరికి 2 జతలు తీసుకున్నా. ఇక సీతమ్మకు ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నా. బాగున్నాయి బిడ్డ బట్టలు. ఇక పైసలు లేవురా, ఇంకా 2 జతలు తీసుకుందామంటే ఇక మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా గానీ ఈ అన్న దగ్గర బట్టలు బాగున్నాయి. ఓ చింతయ్య సీతమ్మ మీ అత్తమ్మతో కుసుక్కున్నా నేను 2-3 జతలు తీసుకుందంటే జర గుండు కరుగుతుంది. అది దాంతోనే మాట్లాడకుది. ఇక బట్టల సంగతి చెప్పకురి. ఒక్కొక్క జత తీసుకుని దానికి తెలిసి అడిగింది అనుకో, ఆ ఒక్కొక్క జత తీసుకుంది అమ్మమ్మ అని చెప్పురు. కానీ అట్లా చెప్పకురి బిడ్డ, అది ముందే ఓర్వజాలంది. ఓర్వదు నాయన. సరే తీ అమ్మ లోపల పెట్టిగా. ఈ 2 జతలు ఎందుకు తీసుకున్నావే? పైసలు లేవా అంటావు, మళ్ళీ 2 జతలు తీసుకుంటావు. ఎందుకమ్మా నువ్వు ఊరుకులాడుతావు మేము వస్తే? అయ్యో ఇప్పి అంత ఇయ్యరాదమ్మా. అమ్మమ్మనయ్యా ఇప్పించేది, నాయనమ్మలు ఇప్పియకపోయినారు కానీ ఉండను ఉంచుకోవాలి. బట్టలు మంచిగా ఉన్నాయమ్మా, గ్యారెంటీ బట్టలు. ఇక నెలకు ఒక్కసారి వస్తుంది మీ ఊరికి. ఇక మీరు ఒక్కసారి కొంచెం మళ్ళా కొంటా అని అంటారు చూడు, గ్యారెంటీ బట్ట ఉంటది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి ఇంటి తెస్తామమ్మా మేము. మంచిగా ఉంటది బట్ట. మీకు చీరలు కావాలన్నా చెప్పు, మంచి మంచి చీరలు, ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి, సన్న చీరలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏవి కావాలంటే అవి ఇప్పిస్తా. చూపి తమ్ముడు, తీ ఎసంటివి ఉన్నాయో మంచిగా ఉంటే తీసుకుంటాము. అవైతే దాచిపెట్టి బిడ్డ, అది బయటకు వచ్చింది అనుకో, అవతూరు కవర్ల నిండా తీసుకురు బట్టలు అని నేను ఆ పిల్లగానికి తీసుకోవాలని అట్లా ఫీల్ అవుతుంది. ఆయనకి ఎన్ని తీసుకున్నా పేరే ఉండదు నాది. ఓ దాచిపెట్టుకో. ఓ అన్న చూపి అన్న ఎసంటి చీరలు ఉన్నాయి, ఏం కథ? జరుండు అమ్మా, మా ఓన్ దగ్గర ఉన్నాయి చీరలు. ఆడు అవతల గల్లి కొంటి పోయిండు, ఫోన్ చేస్తా జరుండు తీసుకొని వస్తాడు ఈడు దాకా. ఏడున్నావు రా? ఏ గల్లీలు అమ్ముతున్నావు? నేను ఇవతల గల్లీలు ఉన్నా. చీరలు కావాలంట, ఈ అక్క వాళ్ళు తీసుకుంటారంట. ఇవతల గల్లీకి రా, జర్ర ముందుకు రా. ఈడ అరటి చెట్టు ఉంది చూడు ఇంటి ముందట, ఆడని నిలబడ్డా నేను. రా దబ్బున్ రా. అత్తమ్మా ఏమమ్ముతుంది అత్తమ్మా? బట్టలమ్మా, చిన్నపిల్లల బట్టలు, పెద్దోళ్ళ బట్టలు, చీరలు, ఫ్యాన్సీ చీరలు, సన్న చీరలు, అన్ని రకాల బట్టలు దొరుకుతాయమ్మా మా దగ్గర. తీసుకుంటావా? అన్ని రకాల బట్టలు దొరుకుతాయంట. ఇక పిల్లలకు ఒక్కొక్క జత ఇప్పిద్దామని ఇప్పిస్తున్నా. చోటు దానికి తీసుకున్నామంటే పైసలు లేవే, మన నీ దగ్గర ఉంటే తీసుకో అంకి. బట్ట బాగుంది, గాడ ఉంది బట్ట. వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటావే తక్కువ బట్టలు? ఎగ్గి అన్న 1 రూపాయి ఎక్కువ చెప్పినా ఇట్లా బాగున్నాయి బట్టలు, తీసుకో మరి. ఏమొద్దు, వాళ్ళకైతే ఇప్పించినావు కానీ నా కొడుకుకైతే ఇప్పియవా? సరే తీ, అయినా మా అమ్మనే మస్తు తిప్పిస్తుంది, నువ్వేంది ఇప్పించేది? అగో చూడు ఎట్లా మాట్లాడుతుందో ఇది. కాదే ఎన్నడు ఇప్పినట్టే మాట్లాడుతున్నావేంది? అన్ని మీ అమ్మనే తెచ్చినది. సరే ఈ కానించి చూసుకుంటా సంగతి. పైసలు లేవే మరి నీ దగ్గర ఉంటాయి కదా, ఉత్తుత బట్టలు ఏం తీసుకుంటావు, ఉత్త ఖర్చు ఎందుకు పెడతావు? ఈ అన్న దగ్గర మంచిగా ఉన్నాయి తీసుకో అంటే ఎంత రూబాబుతో మాట్లాడుతుంది చూడది. సరే తీ, ఇప్పటి నుంచి చూసుకుందాము. చెప్పురమ్మా, చీరలు చూపియమంటారు కదా, చూపియనా మరి? పైసలు లేవన్నా, ఇక పైసలు లేని కాలానికి ఏం తీసుకుంటది? ఇక నా బిడ్డకి ఏం అనుకోదు కానీ ఏం చేస్తాం, పైసలు లేని. సరే తీ అన్నకు, ఇక మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా కానీ బట్టలు అయితే మంచిగా పడ్డాయి అన్న. నా మందవి నా మందరాలు ఇక మళ్ళీ వచ్చినప్పుడల్లా గిట్టనే రా తీసుకుంటా. సరే అమ్మా, మంచిది. ఇగో ఎట్లుందిలా ఇది మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. రేపు కంటిన్యూషన్ పార్ట్ ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇది ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ ఇలానే కంటిన్యూ అయ్యింది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది అని చాలా మంది మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పాజిటివ్ కామెంట్స్ అనేది పెడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టు మాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి. మీకోసం మంచి మంచి వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాము. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి స్వీటీ భాష. బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.